छत्रपति शिवाजी महाराज की जय। నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు. మా గురుగారు గురుగారు ఇంకా దేవేశ్వర్ గారు మేమందరూ కలిసి ఈ రెండు ఆర్గనైజేషన్స్ స్థాపన చేశాము. మొదటి ఆర్గనైజేషన్ శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ ఫౌండేషన్. ఈ ఫౌండేషన్ ద్వారా శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి ఇంటింటికి ఇన్ఫర్మేషన్ అందాలని, శివాజీ మహారాజ్ గురించి అందరు తెలుసుకోవాలి అని, అవేర్నెస్ క్రియేట్ చేయాలని, శివాజీ మహారాజ్ గురించి అందరు స్టూడెంట్స్ కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, మన భారతీయులు అందరూ శివాజీ మహారాజ్ గురించి తెలుసుకోవాలనే ప్రయత్నంతోనే ఈ ఫౌండేషన్ అనేది స్టార్ట్ అయింది అనమాట. దీనికి ఇంకొక రీజన్ ఉందన్నమాట. ఏంటంటే ఇప్పుడే గురుగారు చెప్పారు, మనకు నేషనల్ హాలిడే లేదు, శివాజీ జయంతి రోజు నేషనల్ హాలిడేనే లేదు యాక్చువల్గా. అంటే అంత మహానుడైన మన శివాజీ మహారాజ్ మనము ఆయనకు దేవస్వరూపంగా భావిస్తాము. ఈ దేశంలో హిందూ సామ్రాజ్యం ఇప్పటి వరకు ఉంది అంటే, బ్రతికి ఉంది అంటే శివాజీ మహారాజ్ అనే విషయం అందరికీ తెలిసిందే. అదే స్ఫూర్తితో ఇంకొక ఆర్గనైజేషన్ మేము స్టార్ట్ చేసాము, గ్లోబల్ హిందూ ఫెడరేషన్. దాని గురించి మేము ఒక యాప్ క్రియేట్ చేసాము. మీకు అందరూ తెలిసింది అమెజాన్ అనే యాప్ తెలుసు, అందరికీ తెలుసు. మీకు ఏమైనా కావాలంటే ఆర్డర్ చేస్తారు, ఇంటికి వచ్చేస్తుంది. అదే విధంగా ఒక యాప్, మొబైల్ యాప్ మేము స్టార్ట్ చేసాము. ఆ టెక్నాలజీ యూజ్ చేస్తూ అన్ని ఆర్గనైజేషన్, హిందూ ఆర్గనైజేషన్స్ తెలంగాణని కాదు, కర్ణాటక, మహారాష్ట్ర, దేశవ్యాప్తంగా ఇంకా వేరే విదేశాల్లో ఉన్న ఆర్గనైజేషన్స్ కి అందరికీ కలపడానికి, అందరికీ ఒక వేదిక మీద తీసుకురావడానికి ఈ యాప్ అనేది స్టార్ట్ చేసాము. మీకు ఇంకొకసారి మీ మొబైల్ తీయండి, ప్లే స్టోర్లో వెళ్ళేసి గ్లోబల్ హిందూ ఫెడరేషన్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. దాంట్లో అన్ని విషయాలు మీకు ఉంటుంది. మీరు అందరితో కనెక్షన్ స్టార్ట్ చేయొచ్చు. ఒక నెట్వర్క్ అనేది ఫామ్ అవుతుందని నేను ఈ వేదికపై నుంచి మీకు అందరికీ తెలియజేస్తున్నాను. మీకు ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ కావాలంటే మేము ఇక్కడే ఉన్నాము, మీకు అన్ని అందుబాటులో ఉంటాము. చాలా చాలా ధన్యవాదాలు.